హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఎప్పుడు యుద్ధం జరుగుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈ రోజా రేపా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఎప్పుడు యుద్ధం జరగబోతుంది, అసలు యుద్ధం జరుగుతుందా లేదా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైరల్ నడుస్తుంది, పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో అనేక డౌట్లు ఉన్నాయి అసలు ఒకవేళ యుద్ధమే జరిగితే. సో ఎందుకంటే మనకి పాకిస్తాన్ పక్కనున్న బార్డర్స్ లైక్ మన రాజస్థాన్ కానీ సో జమ్మూ కింద ఉన్న ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి కూడా ఏదైనా ఇష్యూ జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఇవన్నిటి పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా, అసలు ఏంటి చాలా డౌట్సే ఉన్నాయి. సో వ్యూయర్స్, చూసే ప్రేక్షకులు ప్రజలారా మీరు ఎవరైతే ఉన్నారో సో ఇది టోటల్గా చూడండి. చూస్తే మీకంటూ ఒక నాలెడ్జ్ లైక్ మీకంటూ తెలుస్తుంది. సో వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఒక స్పెషల్ గెస్ట్ ఈరోజు పిలవడం జరిగింది. సో సార్ ఎవరో కాదు, ఎక్స్ ఆర్మీ వివి రావు గారు అనమాట. సో చాలా ప్రౌడ్ ఉంది సార్తో ఈరోజు నేను స్టేజ్ పంచుకోబోతున్నా. సో మీ అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు సార్ అనమాట. సో ఏంటి యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఒకవేళ మనకు ఏమైనా రక్షణ కావాలా, మనం ఏమైనా భయపడే స్థితిలో ఉన్నామా, లేకుంటే పోరాడొచ్చా అని చెప్పి కూడా సో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇవన్నిటికీ ఈరోజు మనకి సమాధానం కావాలంటే సార్తో మాట్లాడాలి. ప్రతి ఒక్క వ్యూవర్, ప్రతి ఒక్క ప్రజలకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో సో అవన్నిటికీ ఈరోజు ఒక పులి స్టాప్ అయితే పెట్టేద్దని చెప్పి ఈరోజు మన సార్ని స్టూడియోకి పిలవడం జరిగింది. సో సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్కారం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో హ్యాపీ టు సీ యూ సార్. ఐఎమ్ కల్నల్ వివి రావు, రిటైర్డ్. నేను 1986 నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేసి ముందర మద్రాస్ రెజిమెంటు, తర్వాత సిక్ లైట్ ఇన్ఫెంట్రీలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్. 5 సార్లు జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ చేయడం జరిగింది. అలాగే 3 సార్లు నార్త్ ఈస్ట్లోను, మిజోరాం, త్రిపుర, మణిపూర్ వాటిలో పోస్టింగ్ చేయడం జరిగింది. అలాగే నేను కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ కోర్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆర్మీ నుంచి 2018లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి హాబీ కింద పుస్తకాలు చదువుతూ ఉంటాను, మీలాంటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను, ఆర్మీకి మోటివేషన్ చేస్తాను. సూపర్ సార్. ఆ సార్ గురించి నేనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ చాలా పెద్దదనమాట సార్ అది. సో సార్ ముందుగా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్స్. సో ప్రజలకి అనేక డౌట్లు ఉన్నాయి సార్, లైక్ అంటే వార్ జరిగితే ఎలా ఉంటుంది, సో మన బార్డర్స్ ఉన్నాయి లైక్ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ దీనిపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున డౌట్స్ ఉన్నాయి సార్. అసలు వాస్తవంగా ఫస్ట్ వార్ జరగబోతుందా లేదంటే మీ సమాధానం ఏంటి సార్? నన్ను అడిగితే వారు ఈరోజు ఉన్న అసెస్మెంట్ ప్రకారం వారు తప్పనిసరి అనిపిస్తుందండి. ఎందుకంటే తప్పనిసరి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు టెర్రరిజం మేము చేస్తున్నామని యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత బేసిక్ అటాక్ జనరల్ అసీం మునీర్ గారిది స్పీచ్ April 17th ఎప్పుడైతే ఇచ్చారో దాని నుంచి ఎమినేట్ అయిందండి. అలాగే వాళ్ళు ఏదో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటారు, కానీ అది బేసిక్లీ JEM-LET క్యాడర్స్. దాని తర్వాత మొన్న జరిగిన పహల్గాంలో వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ చూస్తే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. 2-3 SSG వాళ్ళు జవాన్స్ ఉన్నారని. అంటే పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు డినైబిలిటీ అంటే పాకిస్తాన్ ఆర్మీ ఒప్పుకోకుండా చేసేందుకు వాళ్ళని ఆర్మీలోంచి బయటకు వెళ్ళిపోయినట్టు, రిజైన్ చేసి లేకపోతే రిటైర్మెంట్ తీసుకుని తర్వాత ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ అయినట్టు, కానీ వాళ్ళకి జీతాలు అవన్నీ వెళ్తూనే ఉంటాయి, పెన్షన్లు అవన్నీ వస్తూనే ఉంటాయి. వాళ్ళని ఇండియాకి పంపించి ఈ కంట్రోల్డ్ విధంగా పాకిస్తాన్ ISI ఈ ఆపరేషన్ చేయించినట్టు మనకి నిశ్చయంగా తెలిసిపోయింది. అంటే వాళ్ళు అఫీషియల్గా అక్కడ లేకపోయినా కూడా అన్అఫీషియల్గా అక్కడ నుంచి ఉన్న వ్యక్తులే అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే డైరెక్ట్గా దీని మూలం జనరల్ అసీం మునీర్ దగ్గర నుంచి వస్తుంది. ఓకే. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒప్పుకుని మేము ఇంకా టెర్రరిజం చేయము అనేంత వరకు మన ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే సార్. వ్యూయర్స్ అందరికీ మనం క్లారిటీగా ఫస్ట్ మనం ఇండియా మ్యాప్ చూపిస్తున్నాం సార్. సో మనకి ఇక్కడ పాకిస్తాన్ మనకి కనిపిస్తూ ఉంది. సో చుట్టుపక్కల కూడా సో ఇక్కడ జమ్మూ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇక్కడ గుజరాత్ కానీ. సో అంటే ఒకవేళ యుద్ధమే జరిగితే ఈ వీటిపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రస్తుతానికి 2.5 ఫ్రంట్ వార్ అంటున్నాం. ఓకే. అంటే 1 ఫ్రంట్ పాకిస్తాన్ సైడ్, ఓకే, సెకండ్ సైడ్ చైనా ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఇంకొక 0.5% ఉంది. మన ఇండియాలో జరుగుతున్న స్లీపర్ సెల్స్ ఇవన్నీ యాక్టివ్ అయిపోయి వేరు ప్రదేశాల్లో కోయంబత్తూరు కానివ్వండి, కేరళ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, పూనా కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, కేవలం చేయకండి. సో అందుకని చెప్పి ముందర ఏంటంటే వార్ అన్నది ఏంటంటే నేషనల్ మైట్ అంటారు. ఓకే. అంటే కంప్లీట్ భారతదేశానికి దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ ఎంప్లాయ్ అవుతాయి. అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళ రిసోర్సెస్ అన్నీ ఎంప్లాయ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఎంత వీలైతే అంతవరకు. ఓకే.
సో దానివల్ల ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ దిగే కొలది కొంచెం తక్కువ అవ్వచ్చు, ఎందుకంటే దూరం పెరుగుతుంది కాబట్టి. సముద్ర కోస్టల్ తీరానికి వచ్చేటప్పుడు కేవలం నేవీ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ నేవీ చాలా వీక్ కాబట్టి పెద్ద ఉండకపోవచ్చు, కానీ ఎక్కడైనా సరే ఇండియాలో అవ్వచ్చు. అలాగే బంగ్లాదేశ్లో ఫండమెంటలిజం వచ్చింది. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే ఫండమెంటలిజం వచ్చిందో వాళ్ళు కూడా ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పాకిస్తాన్కి హెల్ప్ చేయడాన్ని చూడొచ్చు. ఓకే, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గానే వెస్ట్ బెంగాల్ బౌండరీలోంచి వచ్చి ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇలా ఒడిస్సా చేరొచ్చు, జార్ఖండ్, బీహార్, లక్నో ఏదైనా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. లేకపోతే కలకట్టాలోనే ఏదో ఒకటి చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి టోటల్గా సో వాళ్ళు చేయొచ్చు. అక్కడ పాకిస్తాన్, ఇక్కడ బంగ్లాదేశ్ మధ్యలో మనం. సో ఎక్కడైనా ఏదైనా జరగచ్చండి. ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో మీరు 100% సేఫ్ అనుకోవడానికి కూడా లేదు. అంతే అంటారు. ఓకే, సో అంటే సార్ ఇక్కడ మనం చూడవచ్చు, లైక్ ఒకవేళ యుద్ధం జరిగింది అనుకోండి, సో ఇక్కడ ఈ పాత్లో ఈ పాకిస్తాన్ పాత్ మనకి ఏదైతే కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఈ బార్డర్స్లలో కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? లైక్ అంటే ఈ పాకిస్తాన్ అది ప్రస్తుతానికి ఎలా జరుగుతుందో, మన ఆర్మీ చీఫ్కి, నేవల్ చీఫ్కి, ఎయిర్ ఫోర్స్ చీఫ్కి మోడీ గారు క్లియర్ కట్ పవర్స్ ఇచ్చేసారు. అవును. ఇప్పుడు ప్లానింగ్ ఎలా చేస్తారు, ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎలా చేస్తారు అన్నది మనం వాళ్ళకి వదిలేద్దాం. మన స్కోప్లో లేదు. కానీ బహుశా ఎందుకంటే కాశ్మీర్లోనే టెర్రరిజం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపరేషన్స్ కాశ్మీర్కే లిమిటెడ్ అవ్వచ్చు. కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కే. కానీ ఒకవేళ పాకిస్తాన్ మనల్ని ఫోర్స్ చేస్తే మొత్తం అంతా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, టోటల్ ఇవన్నీ రాజస్థాన్ అన్ని ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అది వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతూ ఉంటారు, మనం దాన్ని బట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మన సైడ్ నుంచి మాత్రం లిమిటెడ్ వయలెన్స్ పెట్టాలని చూస్తాం. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులనే అటాక్ చేయాలని చూస్తాం. వాళ్ళ టెర్రరిజంనే నిర్మూలించాలని చూస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హిందూ మతం, ముస్లిం మతం అన్నది మానేమని చెప్తున్నాం. అలాగే జమ్మూ కాశ్మీర్ని మాది నాన్ నెగోషియబుల్ అని చెప్తున్నాం. జమ్మూ కాశ్మీర్ మాదే అంటూ పాకిస్తాన్ అంటూ అది వదిలేయమని చెప్తున్నాం. వాళ్ళు వదలని అంటున్నారు. కానీ రేపు మేమేం చెప్తున్నాం, ఈ రోజు కాకపోతే 200 ఏళ్ళ తర్వాత నువ్వు అడుగు. ఇప్పుడు ప్రస్తుతానికి వదిలే, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయి. ప్రజలకి ఇన్కమ్ లేదు, నీ కంట్రీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. బెలూచిస్తాన్ ఇది ఈ ఏరియాలోకి వస్తుంది. ఆ బలూచిస్తాన్ ఏమో వేర్పాటు, మాకు వేరే దేశం కావాలంటే ఎక్కడ వస్తుంది సార్? ఇది సౌత్ వెస్ట్ లో వస్తుంది. ఇది ఈ ఏరియాని నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు. ఈ ఏరియాని 8 తెగలు ఉంటాయి. వీళ్ళకి లోకల్ పంచాయతీ నడుస్తుంది, గవర్నమెంట్ చేతుల్లో కంట్రోల్లో లేదు. ఇక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది, అఫీషియల్ గా అన్అఫీషియల్ గా. ఈ దురంత లైన్ ఏదైతే ఉందో, ఈ బౌండరీ కనిపిస్తుందో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి మధ్యలో, ఇది ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయట్లేదు. బోర్డర్ ని వాళ్ళు ఇటేపు తీసుకొస్తున్నారు, వీళ్ళేమో అటేపు తీసుకెళ్తున్నారు. వాళ్ళ మధ్యన కూడా గొడవ జరుగుతుంది అక్కడ. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే 1979లో జనరల్ జియా అని పాలకులు ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఫండమెంటలిజం తీసుకొచ్చారు. అంటే మద్రసా ఎడ్యుకేషన్, ఇస్లామే కావాలి, షరియాయే కావాలి, ఇంకా మిగతా ఎడ్యుకేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్ తీసుకురాలేదు. దాంతో ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, అంటే డెసిషన్ మేకింగ్ వీటికి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్ని పారదోలి పాకిస్తాన్లో, ఇరాన్లో ఉన్నట్టు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టు మౌల్వీల పరిపాలనలో తీసుకొచ్చి షరియా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటా బోర్డర్ ఏరియాలో పాకిస్తాన్ని అటాక్ చేస్తున్నారు. వాళ్ళు ఈ బార్డర్లో నార్త్ పోర్షన్లో వాళ్ళు చేస్తున్నారు, సౌత్లో బెలూచిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ పాకిస్తాన్ గవర్నమెంట్ పైన. ఈ బెలూచిస్తాన్ ఏంటంటే 1948లో వాళ్ళు ఇండియాకి చేరిపోతామని వాళ్ళ నవాబు సంతకం పెట్టాడు. వాళ్ళందరూ ఇప్పుడు కూడా హిందూ మందిర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, చాలా మంది హిందువులు ఉంటారు. ఆయన ఇండియాలో చేరతానని సంతకం పెట్టాడు. సంతకం పెడితే ఆ రోజుని మనం నెహ్రూ గారు దానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే మనకి కంటిన్యూస్ బోర్డర్ లేదు, అందుకని నువ్వు పాకిస్తాన్ తోటి ఉండని చెప్పారు అప్పుడు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి రోడ్ నెట్వర్క్ లేదు, అండర్ డెవలప్మెంట్ ఉంది, వాళ్ళ మినరల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ చైనాకి అమ్మేశారు. ఇక్కడ నుంచి చైనా ఓ రోడ్డు తీసింది ఈ ఏరియా నుంచి లాగా, అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు.
ఓకే 200 బిలియన్ల డాలర్లు దాదాపు చైనా ఖర్చు పెట్టింది ఆ వే కోసం. ఆ రోడ్డు, దాని తర్వాత దానికి ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, తర్వాత ఇంకో రైల్వే లైన్ కూడా రావాలి. ఓకే ఇందులో ఏంటంటే ఈ ఏరియా కనిపిస్తుంది కదా ఓకే గ్రీన్, దాంట్లో షక్షగమ్ వ్యాలీ అంటారు. సక్షకం వ్యాలీ ఇది పాకిస్తాన్ ఏం చేసిందంటే చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది 1963లో. ఓకే 62లో మనం ఓడిపోయినప్పుడు చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది. తర్వాత ఏంటంటే ఈ ఏరియా నుంచి రోడ్డు వచ్చింది. ఇప్పుడు ముజఫరాబాద్ వెనకాల 20 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ఇలాగ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి గ్వాదర్ అన్న పోర్ట్, డీప్ సీ పోర్ట్, ఇది ఇరాన్కి బౌండరీకి దగ్గరలో ఉంటుంది, బలూచిస్తాన్లో ఉంది. ఓకే అది చైనాకి పర్మనెంట్గా ఇచ్చేసారు, నువ్వే డెవలప్ చేసుకుని నువ్వే ఉంచుకో. అది కూడా గిఫ్ట్. ఓకే చైనాకి ఏంటి అడ్వాంటేజ్? ఇప్పుడు చైనా నుంచి చుట్టూరు ఫిలిప్పీన్స్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వీటన్నిటిని చుట్టూరు, అండమాన్ నికోబార్, శ్రీలంక, ఇవన్నీ చుట్టూ రాకుండా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ట్రైన్ వచ్చేస్తుంది. ఓకే 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 దీన్ని 1 రోడ్ 1 బెల్ట్ స్కీమ్ అంటారు. ఇటువంటి 6 స్కీములు ప్లాన్లో ఉన్నాయి వాళ్ళకి ప్రజెంట్. అందులో ఒక స్కీమ్ పాకిస్తాన్ది. స్టార్టింగ్ ఇంప్లిమెంట్ పాకిస్తాన్ చేశారు. ఓకే బలూచిస్తాన్ వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ఇదంతా చైనాకి అమ్ముడిపోయింది. అందుకని చెప్పి ఓకే వాళ్ళు ఇండిపెండెంట్ దేశం కావాలంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మమ్మల్ని వేరే దేశం అయిపోతాం అంటున్నారు. మొన్న 2 నెలల క్రితం వాళ్ళ ట్రైన్ని, పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్న ట్రైన్ని ఓటిని అంబుష్ చేసి 238 మంది పైగా చంపేశారు వాళ్ళు. నిన్న మొన్న కూడా దాదాపు 140 చంపినట్టు రిపోర్ట్ వస్తుంది. ఓకే ఓకే అలాగే వాళ్ళ కాన్వాయ్స్ వెళ్ళనివ్వట్లేదు. బలూచిస్తాన్లో 2 పాకిస్తాన్ డివిజన్లు ఉంటాయి, అవి కదులుతున్నప్పుడు వాటిని కదలలేం లేదు వాళ్ళు. ఇదంతా ప్రాబ్లం ఇంత పెద్ద. సో ఇక్కడ మనది పాకిస్తాన్ వీళ్ళ గవర్నమెంట్ పడిపోతే బలూచిస్తాన్ వేరు కూడా అయిపోవచ్చు, వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకుంటారు. ఓకే 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 ఎస్. సో అందరికి ఇబ్బంది పాకిస్తానే. అటు ఆఫ్ఘనిస్తాన్కి, ఇటు మన అందరికి ఇండియాకి, ఇటు ఇరాన్కి కూడాను. ఎందుకంటే పాకిస్తాన్ సున్నీస్, ఇరాన్ షియా. ప్రతి సంవత్సరం మొహరం రోజుని ఒక 40 మందిని 50 మందిని చంపేస్తూ ఉంటారు వీళ్ళు, మాస్కులు కోలుగొట్టేసి ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఆ మేధాస్ని చంపుతారు. మిగతా ఈ సెక్ట్లు ఉన్నాయో ముస్లిమ్స్లో కూడా వాళ్ళని కూడా చంపడం మొదలు పెడతారు. అలాగే మైనారిటీస్ అంతకుముందు దాదాపు 20% ఉండేవారు, హిందువులు, క్రిస్టియన్స్, వీళ్ళందరూ గారు. అది ఇప్పుడు less than 4%, 5% అయిపోయింది. ఓకే సో సార్, ఇప్పుడు ఒకవేళ ఈ యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ ఈ వే నుంచి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లైక్ నావికి సంబంధించి కూడా వాళ్ళతో యుద్ధం చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం సముద్ర బొడ్డు నుంచి వెళ్ళి కూడా అక్కడ చేసే ఏమన్నా ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ వెస్టర్న్ ఫ్లీట్ ఏంటంటే, వెస్టర్న్ ఫ్లీట్ అంటాం మేము, ఈ ముంబైలో ఉంటుంది. ముంబై కార్వార్, ఆ కార్వార్ నుంచి బయలుదేరి ఇక్కడ సముద్రంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే ఒక ఫ్లీట్ అంటే దాదాపు బోల్డెన్ 100 షిప్స్ వెళ్తాయండి. 100 షిప్స్. అందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది, అంటే ఫ్లోటింగ్ ఎయిర్ ఫీల్డ్ వెళ్ళిపోతుంది సముద్రంలో. అంటే ఒక భూభాగం చిన్న దీవి క్రియేట్ అయిపోతుంది. దానికి సపోర్టివ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది కరాచీని బ్లాకేడ్ చేసి ట్రేడ్ బ్లాకేడ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే ఓకే అసలు కరాచీ బయట నుంచి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి ఏమీ లేకుండా చేసేయచ్చు. దాని తర్వాత మనకి 3 న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. అంటే ఒక 4 రోజులు బయటికి రాకుండా సముద్రంలో లోపల కూర్చుని, ఒకవేళ మొత్తం న్యూక్లియర్ బాంబులు అన్నీ అయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి న్యూక్లియర్ బాంబులు మనం ఫైర్ చేయొచ్చు. అది ఆ కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. మన బెనిఫిట్ అది. మనకున్న ఒక ఆప్షన్. మనకున్న ఆప్షన్ కాదు, మనం సర్వనాశనం చేయగలం, వాళ్ళు సర్వనాశనం చేయలేరు. ఓకే ఎస్ ఎస్ టోటల్ ఎంటైర్లీ మనం సర్వనాశనం చేసేయగలం, వాళ్ళు చేసే క్షమత లేదు. ఓకే సార్, బట్ ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకో సార్ అలాంటివి చేస్తే? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇలా పాకిస్తాన్ ఇండియాపై దాడికి, సో అన్యం పుణ్యం తెలియని అమాయకులు 26 మంది చనిపోవడం, సో ఇవన్నీ చూస్తూ ఉంటే లైక్ అంటే వాళ్ళకి మన మీద ఇంకా ఎందుకు అంత. పాకిస్తాన్ తయారైనప్పుడు వాళ్ళకి వేళ్ళు లేవు. అంటే ఇప్పుడు మన భారతదేశం వేళ్ళు ఇప్పుడు ఉన్నాయనుకోండి, మన ఆంధ్ర ఉందనుకోండి, లేకపోతే తెలంగాణ ఉందనుకోండి, ఏదో నా దేశం, నా బంగారు తెలంగాణ ఏదో ఒకటి మొదలు పెడతాం. పాకిస్తాన్లో వాడు ఏమంటాడు? నా బంగారు తెలంగాణ అనడానికి లేదు అడిగి, నా బంగారు ముస్లిం అన్నాడు. ఒకటే ఉంది అడిగి, మతమే. మనకి పొలాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కృష్ణ, గోదావరి, నర్మదా, అన్ని మామూలుగా మన గీతంలో కూడా అన్ని నదులు వస్తాయి. ఆడేం చెప్తాడు? సో దానివల్ల ఏమైందంటే ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది. ఆ ఇన్సెక్యూరిటీ పెరిగిపోవడంలో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇస్లాంలో ఎప్పుడు డెమోక్రసీ పనిచేయదు. ఏ ఇస్లామిక్ దేశం డెమోక్రసీతో ఉండలేదు. అక్కడ డెమోక్రసీ పనిచేయలేదు, ఆర్మీ రూల్ చేస్తుంది. ఆర్మీ ఎందుకు రూల్ చేస్తుంది?
అరే ఇండియా ఉంది మనల్ని తినేస్తుంది అని చెప్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉంటారు. ఇంకా జమీందారీ వ్యవస్థ వాళ్ళని వదలలేదు. ఇంకా మన ఇండియాలో చాలా మార్పులు వచ్చినాయి లాస్ట్ 75 ఏళ్ళలో. చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. వాళ్ళకి రిఫార్మ్సే లేవు. జమీందారీ వ్యవస్థ, బుట్టో ఫ్యామిలీ చేతుల్లో 6,000 ఎకరాల పొలం ఉంది. ఇంకా 6,000 ఎకరాల పొలం ఎక్కడ ఉంటుందండి ఇండియాలో? అసలు గవర్నమెంట్ ఎక్వైర్ చేయడానికి 6,000 ఎకరాలు ఎక్కడా లేదు ఇండియాలో. అవును, అమరావతికి ల్యాండ్ పూలింగ్ చేసుకోవాల్సి వచ్చిందండి. సో అటువంటి వ్యవస్థలో దేశం కొలాప్స్ అయిపోతుంది. డబ్బులున్న వాళ్ళందరూ ఆర్మీ జనరల్స్, పొలిటీషియన్స్ అందరూ లండన్లో ఇల్లు కట్టుకోవడం, దుబాయ్లో ఇల్లు కట్టుకోవడం, సగం టైం ఫ్యామిలీ అక్కడ ఉండడం, మొత్తం డబ్బులన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోవడం, విలాసవంతమైన జీవితాలు. మిగతా కామన్ మ్యాన్కి తినడానికి తిండి ఉండదు. ఆ బ్రేక్అవుట్ పరిస్థితిలోకి వచ్చేసింది, అంటే విడిపోయే పరిస్థితులకు వచ్చేసింది ఇప్పుడు. అందుకని చెప్పి ఇప్పుడు ఏమంటాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, నేను రక్షిస్తాను, పాకిస్తాను ఇండియాలో కలవడానికి లేదు, హిందూ ముస్లింలు వేరు, ఎప్పుడు ట్విన్ థియరీ ఉంది, అందుకని చెప్పి కలిసే ప్రసక్తే లేదు, నేను కాపాడుతానని చెప్తాడు. ఆయనకున్న ధైర్యం ఏంటి? నాకు వెనకాల చైనా ఉంది, నా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, నా దగ్గర టెర్రరిస్టులు ఉన్నాయి. అదొకటి అనుకోవచ్చు సార్, న్యూక్లియర్ బాంబులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర అంతా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఏం తేడా చేయదండి. న్యూక్లియర్ బాంబు ఎటువంటిది అంటే ఎక్కువ తక్కువ ఏం తేడా చేయదు. అది ఒకసారి వాడితే చాలు, కథం స్మాష్. అది ఓకే. సో అంటే ఇవన్నిటికి సంబంధించి ఇష్యూ ఇది సార్. అంటే మీరు అక్కడ జమ్మూలో వర్క్ చేశారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉంటాయి? ఎందుకంటే మొన్న ఒక వీడియో చూసాం సార్, ఆ జిప్ వేలో వెళ్తున్నప్పుడు కూడా, ఆ రోప్ వేలో వెళ్తున్నప్పుడు కూడా వెనుకలున్న వ్యక్తి అల్లా అక్బర్ అని చెప్పి కూడా కొన్ని పదాలు యూజ్ చేయడం జరిగింది. సో అక్కడ మీరు గ్రౌండ్లో ఉండి వర్క్ చేశారు కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది సార్ అక్కడ జమ్మూలో? ఏం చెప్పమంటారండి, 80% ఎప్పుడు వాళ్ళకి ఏం తేడా లేదు. పాకిస్తాన్కి వెళ్ళినామండి, ఇండియాకి వెళ్ళినామండి, వాళ్ళు కామన్ పీపుల్. వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటారు, పొలానికి వెళ్తారు, ఏదో మొక్కజొన్న పండిస్తారు, అవి తెచ్చుకుంటారు, ఇంట్లో చిన్న ఇంట్లో కట్టుకుంటారు, దాంట్లోనే బతుకుతారు. చలికాలంలో బొగ్గు వేసుకుని మామూలుగా వేడి తెచ్చుకుని బతుకుతారు. ఇంకా మిగతా 20% అనవసరంగా సడన్గా చదివి విపరీత బుద్ధులు వస్తాయి. లాయర్లు, టీచర్లు, వీళ్ళకి బుద్ధులు వస్తాయి. వీళ్ళు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అన్ఎంప్లాయిడ్ యూత్ని పట్టుకుని, అరే నీకేం లేదురా అక్కడ ఇండియాలో ఇది అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది ఏంటంటే బ్రాకెటింగ్ చేయడం మొదలు పెట్టారు. అరే బాబ్రీ మసీద్ కూల్చేసి మన మందిర్ కట్టుకుంటున్నారంట, అరే మన మతాన్ని అసలు నాశనం చేసేస్తారంటే, రెచ్చగొట్టే ఇటువంటివి చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ మనది, ముస్లింలు ఎక్కువ ఉన్నారు, ఇండియాకి ఎందుకు వెళ్ళాలి, మహారాజా సైన్ చేస్తే ఏంటి, ముస్లింలు ఎక్కువ ఉన్నారు కదా మనకే రావాలి, మైండ్ డైవర్ట్ చేసి. దాంతోపాటుగా ఏంటంటే 1979లో ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసిందో, రష్యాని వెళ్ళగొట్టడానికి అమెరికా వీళ్ళందరికీ ట్రైనింగు, డబ్బులు, ఎమ్యునిషను, వెపన్స్ అన్నీ ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో వీళ్ళు ఏం చేశారు, ఒక 50% అక్కడ ఇస్తే 50% కాశ్మీర్ పంపించేసి ఇక్కడ వాళ్ళ ఓన్ ఎజెండా స్టార్ట్ చేసుకున్నారు. అందుకనే 79లో వాళ్ళు వస్తే 89లో వీళ్ళు ఇక్కడ మొదలెట్టేశారు. అది ఇప్పుడు వరకు దిగుతా ఒక రోజుని 4,000 మంది 5,000 మంది టెర్రరిస్టులు ఉండేవారు కాశ్మీర్లో. వాళ్ళు ఇప్పుడు 120, 105, 110కి వచ్చేసారు. దాదాపు శాంతి వచ్చేసింది. ఇప్పుడు లోకల్స్ అంటారా, వాడికి ఏముంది, వాడికి డబ్బులు కావాలి, ఆ గుర్రం తీసుకెళ్తే వాడికి డబ్బులు వస్తాయి. సో మన ముందర బాగానే మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం ఇదేంటిది వాడు లెక్చర్ ఇచ్చేసరికి నీ సైడ్ వాడి సైడ్ ఉంటాడు కొంతమంది. అంటే సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ప్రతి ఒక్క ప్రజలకి డౌట్, ఎందుకంటే మీరు యాజ్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి, టెర్రరిస్టులు మన దగ్గరికి వచ్చి అంత సమయం కేటాయించి రెక్కి నిర్వహించి మరి కూడా ఇలాంటి ఒక ఘటనకి వాళ్ళు పాల్పడ్డారంటే అక్కడ మన వ్యవస్థ ఏం చేస్తుంది? లైక్ మనకి ఇండియన్ ఆర్మీ కానీ, సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఏమైందని చెప్పి కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. దీనికి సంబంధించి మీరు డౌట్ ఎందుకండి, ఇండియన్ ఆర్మీ అన్నది మేము లోపల పనులు చెయ్యం. అసలు ముందర మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఏంటంటే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ వేరు. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి ఇవన్నీ వేరు. ఇవన్నీ హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటాయి. వీళ్ళందరూ పోలీసులు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడానికి. మా ఆర్మీలో రిజర్వేషన్ లేదు, ఓన్లీ మెరిట్ మీద వెళ్తారు. ఆఫీసర్లు ఏంటి, జవాన్లు ఏంటి అందరూ. ఏంటంటే మేము లాస్ట్, అంటే దేశానికి లాస్ట్ వెపన్, అంటే మేము ఆర్మీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా దేశం పడిపోయినట్టే లెక్క. ఇంకా సేవ్ చేసేవాడు ఎవడు లేడు. లాస్ట్ వెపన్ రిసార్ట్ అంటాం. ఇప్పుడు ఏముందంటే ఆర్మీ అక్కడ బోల్డంత మంది అంటూ ఉంటారు 1 మిలియన్ ఆర్మీ. అసలు 1 మిలియన్ ఆర్మీ ఇండియాలో లేనే లేదు. ఏదో ఒకటి చెప్పేస్తే ఇప్పుడు అయిపోదు.
తర్వాత ఏంటంటే లోకల్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. టెర్రరిస్టులకి లోకల్ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేరు. ఎస్ ఇప్పుడు నక్సలిజానికి లోకల్ విలేజెస్లో సపోర్ట్ లేకపోతే నక్సల్స్ ఏం చేయగలుగుతారు? ఎన్ని రోజులు బతుకుతాడు అరణ్యంలో కందమూలాలు తిని? సో సపోర్ట్ ఉండబట్టి వాడికి ఒక కాజ్ దొరుకుతుంది. అరే నీకు డెవలప్మెంట్ అవ్వలేదు, నీకు ఎడ్యుకేషన్ లేదు, అక్కడ హైదరాబాద్లో హాయిగా ఇదేంటి పిజ్జాలు తింటున్నారు, ఇది తింటున్నారు, అక్కడ కాఫీ 30 రూపాయలంటే ఇక్కడ మనకి టీ 5 రూపాయలేనంట. ఇదని ఏదో డిఫరెన్స్ తీసుకొస్తాడు. వాళ్ళేమో ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు, మనకి అసలు కరెంటే లేదంటాడు. స్మైల్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టెర్రరిస్టులు అంటారా ఏముంది? ఇప్పుడు పాకిస్తాన్లో పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు ఎందుకు పనికిరాని పల్లెటూరుని తీసుకొచ్చి నీకు గన్ ఇస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఇదేంటిది ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపు, ఎవరికి నీకు డబ్బులు కావాలంటే అది నీకు డబ్బులు ఇస్తాడు, ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లో ఉండు, నువ్వు ఇంట్లో ఉన్న ప్రివిలేజెస్ అన్నీ తీసుకో, హ్యాపీ అనుకుంటాడు. దాంతోపాటు రిలీజన్ ఎక్కించు, ఫండమెంటలిజం ఇవన్నీ కూడా మన ఇస్లామే చేయాలి, ఇస్లామే కావాలి, గజ్వా హిందూ, తర్వాత మనం మొఘల్స్ పరిపాలించాం, ఎన్నిసార్లు మన ఇండియాని కంట్రోల్లోకి తీసుకున్నాం, లాస్ట్ 1400 ఏళ్ళు మనమే పరిపాలిస్తున్నాం, ఇవన్నీ చెప్తే వాడు అంతే. అందువల్ల అలా చేస్తాం. ఓకే సార్, మీ ఎక్స్పీరియన్స్ సార్ మా వ్యూవర్స్ కోసం మీరు ఎక్స్పీరియన్స్ లైక్ మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు లైక్ ఏం ఎక్స్పీరియన్స్ చేశారు సార్? అంటే మీ హిస్టరీ చాలా పెద్దదని చెప్పి నేను విన్నా. సో అక్కడ ఎలా ఉండేది సార్? మీరు చేసిన పోరాటాల గురించి, మీరు చేసిన దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ వచ్చి చూడాలండి, అది చెప్తే కుదరదు. అంటే మీరు పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళతో కానీ బార్డర్లో వర్క్ చేశారని చెప్పి నేను విన్నాను. మీరు ఆ బార్డర్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కానీ ఎప్పుడైనా ఈ గన్ ఫైరింగ్ కానీ ఇలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో? ఒకసారి ఒకటి చెప్తాను. కాశ్మీర్లు అందరూ చెడ్డోళ్ళు ఏం కాదు, అందులో ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే, ఒకసారి ఒక ఇంట్లోకి వెళ్ళి సాయంకాలం 2 టెర్రరిస్టులు దూరి అన్నం అడిగారు. ఓకే. ఆవిడ ఏం చేసిందంటే, ఇంట్లో ముసలావిడే, కొడుకు కూడా ఇంట్లో లేడు ఆ టైంలో, బయటకు వచ్చి గుండం పెడితే సౌండ్ వస్తుందని చెప్పి ఆ పైజమా నాడా తీసేసి అక్కడ కట్టేసి, వెంటనే ఒక ఆర్మీ వాళ్ళు మా వాళ్ళు కొంతమంది తిరుగుతూ ఉంటారు సాయంకాలం అంటే, అక్కడికి వచ్చి చెప్పింది ఇక్కడ 2 ఉన్నారని. వెంటనే వాళ్ళని సరౌండ్ చేసి ఫైనల్గా వాళ్ళని లొంగమంటే లొంగపోవడం, ఫైనల్గా ఆ ఇల్లు కొట్టాల్సి వచ్చిన అవసరం వచ్చింది. చిన్నది పాక, అంటే పెద్ద ఇల్లేం కాదు. సో తర్వాత ఎప్పుడు అడిగాం, ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చింది? మేమేం అడగలేదు, మేము నువ్వెందుకు చెప్పా? ఆవిడ ఏమందంటే, నా దేశానికి వచ్చి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తే నేను సహించిన. సూపర్ సార్. ఎస్, అటువంటి మనుషులు కూడా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సూపర్ సార్. మీపై ఏమన్నా అటాక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి? అవన్నీ ఎందుకంటే పర్సనల్గా మాట్లాడుకోవడం తప్పితే కానీ, ఎందుకంటే అవన్నీ ఏ ఆపరేషన్ అన్నది ఎక్కడన్నది ఇవన్నీ కూడా ఇంకా క్లాసిఫైడ్గానే ఉంటాయి. యాజ్ పర్ రూల్స్ చెప్పలేము. ఓకే. సో అంటే నా టైంలో కొంతమందికి ఒక మేజర్కి అశోక్ చక్ర రికమెండ్ చేశాను. అంటే ఆఫ్టర్ భారతరత్న నెక్స్ట్ హైయెస్ట్ అవార్డు. ఎస్, అవునా? అది అటువంటిది కూడా రికమెండ్ చేశాను. అంత వీరోచితంగా పోట్లాడాడు. 6 చంపాడు ఒకే రోజు రాత్రి. 6 అది ఎల్ఈటి వాళ్ళని. సో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. చాలామంది పోవడం, మైన్స్లో బ్లాస్ట్లో కాళ్ళు పోవడం జరిగింది. అవన్నీ వచ్చి చూస్తేనే కానీ ఐడియా రాదని, అందుకనే ఎన్సీసీ జాయిన్ అయ్యమని చెప్తాను అందరినీ. సూపర్ సార్. సో చివరిగా సార్, చూసే ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపాలి అంటే సో ఏం చెప్తారు సార్ వాళ్ళకి మీ తరపు నుంచి? మన ఇండియా గ్రోత్ స్టేజ్లో ఉందండి. పాతకాలం పోయినాయి. 1962లో చైనాతో ఓడిపోవడం, 65లో తోటి కష్టంతో గెలవడం, 71లో కొంచెం గెలవడం, అవన్నీ దాటి చాలా పైకి వెళ్ళిపోయాం. అసలు పాకిస్తాన్ మనకు లెక్కలోనే లేదు. ఫ్యూచర్ సూపర్ పవర్ కింద మనం దేశాన్ని పటిష్టం చేసుకోవాలి. లోపల అంతర్గతంగా మనం శాంతియుతంగా ఉండాలి, అందరినీ సరిగ్గా చూసుకోవాలి, మన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఆ కేపబిలిటీ మనకుంది. ఎవరైనా సరే ఈ డెవలప్మెంట్లో అడ్డొస్తే వాళ్ళని సమూలంగా నిర్మూలన చేసి మన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అయితే సార్ చివరి ఇంకొక క్వశ్చన్ సార్ నాకు, ఇప్పుడు ఇమీడియట్గా మీరు వచ్చి మళ్ళీ రీజాయిన్ కావాలి అంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా సార్? నేనా? మళ్ళీ ఆర్మీలోకి మీరు రండి అని చెప్పి మీ సలహాలు సూచనలు మాకు కావాలి అంటే దానికి అడ్వైజరీ బాడీస్ ఇవన్నీ ఉంటాయండి. సర్వీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 ఏళ్ళు రిజర్వ్ లైబిలిటీ అంటారు. అంటే ఏంటంటే ఒకవేళ యుద్ధం టైంలో సడన్గా కావాల్సి వస్తే
మా లోకల్గా స్టేషన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళు వారెంట్ ఇష్యూ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సూపర్ సార్. ఓకే, వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా అంటారు ఇప్పటికీ. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. అంత అవసరం లేదు కానీ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో వ్యూయర్స్ చూడొచ్చు కదా, ఎలాంటి భయపడే ఆలోచనలు పెట్టుకోకండి, అసలు భయపడకండి. సో పాకిస్తాన్ మనకి లెక్కలే లేదని చెప్పి కూడా సార్ మనతో షేర్ చేసుకున్నారు. నిజంగా తన లైఫ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆ సార్ అనమాట. సో అక్కడ వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది ఆ కల్చర్ అన్ని చూసిన వ్యక్తి కాబట్టి ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో క్లారిటీగా మీ అందరికి అర్థమయ్యేటట్టు కూడా విత్ మ్యాప్ వేసి కూడా ఒకవేళ యుద్ధం జరిగితే ఏ బార్డర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి, సో ఏంటి ఒకవేళ ఈ ఓషన్ పరంగా వస్తే కూడా ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసినాం. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్ అనేది.